హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశ మహిళలు అలాగే అమ్మాయిలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికను విడుదల చేసింది. అమ్మాయిలు మరియు మహిళలు విద్యలో కానీ ఉన్నత విద్యలో కానీ మరి దూసుకుపోతున్నారు. కానీ ఉద్యోగాల విషయంలో మాత్రం మరి దూసుకెళ్ళకపోతున్నారు. ఎందుకు అంటే వారి దగ్గర సెడ్జ్ అనే విద్య అంటే ఇంజనీరింగ్, సైన్స్, గణితంలో వారు ముందుకెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు అబ్బాయిల మీద ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు కానీ అమ్మాయిల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. కాబట్టి మరి అమ్మాయిలు మరి ఉద్యోగాల్లో ముందుకెళ్ళిపోతున్నారు. అమ్మాయిలను అయితే దాదాపు ఎక్కువ మందిని చదివిస్తున్నారు తల్లిదండ్రులు. కానీ మరి వారు ముందు వెళ్ళటానికి కావాల్సిన సబ్జెక్టు గణితం, సైన్స్, మరి ఇవి అవసరం ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అయితే వీటిల్లో ఖర్చు ఎక్కువగా ఉండటంతో మరి తల్లిదండ్రులు అంత పెట్టుబడి పెట్టలేమని మరి పురుషుల మీదే ఎక్కువ అబ్బాయిలను మాత్రమే చదివిస్తున్నారని ఒక నివేదికలో పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్లో దీనికి కొంచెం మహిళల్లో అభివృద్ధి జరుగుతున్నది. గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా ఉన్నత విద్యలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ గణనీయమైన అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించిందని కొన్ని నివేదికలు మనకు తెలుస్తున్నాయి. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మహిళలు ఏ రంగంలో అయితే వెనకబడి ఉంటారో ఆ రంగంలో అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఇది ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. మహిళలు ప్రతి రంగంలో రాణించాలని, అలాగే మహిళలు అందరూ అభివృద్ధి చెందాలనుకునేవారు ఖచ్చితంగా ఈ వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మహిళలు వారి యొక్క జీవన విధానంలో అందరినీ తల్లులుగాను మరియు భార్యలుగానే భావిస్తున్నారు తప్ప మరి వారిని ప్రోత్సహించాలి అని ఎవరు భావించట్లేదు. తల్లిదండ్రులు కూడా మరి పెట్టుబడి కూడా ఎక్కువ పురుషుల మీద పెట్టి వారిని ప్రోత్సహిస్తున్నారు తప్ప మహిళల మీద వారికి మరి ఉన్నత విద్యలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ వారిని ప్రోత్సహిస్తే మంచి మరి విజయాలు పొందటం జరుగుతుందని చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మరి ఇప్పుడున్న మన ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక మహిళే. కానీ ఆమె భారతదేశాన్ని ఒక కుటుంబంగా భావించి మరి ఒక మెయింటైన్ చేస్తుంది మంచిగా. దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది ఆమె ఆర్థిక మంత్రి అయి కూడా. ఖచ్చితంగా మంచిగా భారతదేశాన్ని ఒక కుటుంబంలో నడిపిస్తుంది. అలాగే మరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అలాగే రీసెంట్గా చనిపోయిన మరి మన జయలలిత గారు కూడా కొన్ని మంచి విజయాలు సాధించారు. మహిళలకు ఒక పుషప్ అనేది ఉంటే వెనక నుంచి ఖచ్చితంగా ప్రతి రంగంలోనూ రాణిస్తారు. ఇంకొకటి ఏం చెప్తానంటే మా ఫ్యామిలీలో కూడా మహిళలు ఉన్నారు. ఖచ్చితంగా మా అక్క, మా చెల్లెలు అందరూ పీజీలు చేశారు, బీఎస్సీ చేశారు, నర్సింగ్ చేశారు. వీరిని కూడా ఖచ్చితంగా మేమందరం ప్రోత్సహిస్తాము. వారి రంగాల్లో వారి ఉద్యోగాలు ఏవైతే రంగాల్లో ఉన్నారో వారిని మేము ప్రోత్సహిస్తాం ఖచ్చితంగా. ఎవరైతే ఖచ్చితంగా మన మహిళలు కానీ, అక్కలు కానీ, చెల్లెలు కానీ మరి ఎవరైతే చదివించలేకపోతున్నారో విజ్ఞాన్ జ్యోతి అని ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ మరి ఇది ప్రారంభించడం జరిగింది. ఎవరైతే చదువుకోలేక మరి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో ఖచ్చితంగా వారికి చదువుని మరి ఉన్నత చదువులను కూడా ఫ్రీగా వచ్చే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ మరి కేంద్ర ప్రభుత్వం మరియు ఆధ్వర్యంలో ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. అలాగే 5వ సంవత్సరం నుంచి 14వ సంవత్సరం వరకు మన భారతదేశంలో నిర్బంధ ప్రాథమిక విద్యను కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి మీకు తెలిసిన ఎవరైనా సరే మహిళలు కానీ అమ్మాయిలు కానీ చదువుకోకపోతే వారికి మీకు తోచిన సాయం చేయండి. లేకపోతే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి. వారిని ఖచ్చితంగా స్కూల్కి తీసుకుపోవడం జరుగుతుంది. అయితే ఈ విజ్ఞాన జ్యోతిలో ఈ కార్యక్రమంలో చదువుకుంటే వారికి సైన్స్, గణితంలో ఎక్కువ ప్రావీణ్యం పొందేటట్లు వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మహిళలు కానీ అందరూ అభివృద్ధి చెందాలని ఉద్దేశం మీకు ఉంటే ఖచ్చితంగా వారికి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో చేస్తున్న నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.